సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన ఊహకు అందని విధంగా మన ఓటమి పాలయ్యాం. చిన్న ఓటమి కాదు. కొన్ని విషయాలు చరిత్రలో చాలా బలమైనటువంటి ఓటమిని మనం చవి చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఓటమిని చవి చూసాం. మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితి చూసాం. మన నియోజకవర్గంలో అనూహ్యంగా 27,867 ఓట్లతో నేను ఓటమి పాలయ్యాను. ఒక పెద్ద నిరుత్సాహమైనటువంటి కార్యక్రమంలో ఉన్నాం. నేను ఆ రోజు తర్వాత 4వ తారీఖు ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళా. మళ్ళీ ఇవాళే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఒక నిరుత్సాహంలో ఉన్నప్పుడు కొంత బాధ కలుగుతుంది కాబట్టి రాలేకపోయాను. రాలేకపోయినా పార్టీ కార్యక్రమాలను నేను నిరంతరం హెడ్ ఆఫీస్ నుంచి అన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ నేను ఈ సందర్భంగా మనవి చేసేది ఏమిటంటే ఈ నిరుత్సాహం జీవితాంతం ఉండదు. ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మరోసారి ప్రజల యొక్క నిర్ణయాలు బయటపడతాయి. కాకపోతే నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు నుంచి ప్రారంభమవుతుంది చర్చ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, ఆయన 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశాడు, ఈయన ఎలా పరిపాలన చేయబోతున్నాడు, ఇప్పుడు ఈ 3 మాసాల్లో ఏ విధమైన పరిపాలన చేశారు అనేది చర్చ. నేను మళ్ళా మనవి చేస్తున్నా, సత్యనపల్లిలో నేనున్నప్పుడు పరిపాలన ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది కూడా చర్చకు వస్తుంది. 3 నెలలే, ఎక్కువే కాలం. రాబోయే కాలంలో ఇంకా పెద్ద చర్చలు జరుగుతాయి. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మీ అందరికీ చూశారు, మీ అందరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అమ్మ ఒడి అదది తల్లికి వందనం, అమ్మ ఒడి కన్నా గొప్పగా ఉంటుంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం అని చెప్పాడు. అంతేకాదు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తాను. ఇలా చాలా హామీలు ఇచ్చారు. ఈ హామీలు నెరవేర్చగలిగారని నేను అడుగుతాను 3 మాసాల్లో. చిత్రం ఏంటంటే తల్లికి వందనం జీవో ఇష్యూ చేశారు. ఎంఎస్జీఓ నెంబర్ 29. దానిలో ఒక తల్లికే ఇస్తామని దానిలో ప్రస్ఫుటంగా చెప్పారు. మేమందరం ప్రశ్నించాం, దాన్ని మొత్తాన్ని పక్కన పెట్టారు. లోకేష్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి శాఖలో ఏ హామీని తీర్చేటటువంటి లక్షణం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, 3 మాసాలు అయింది. 3 సంవత్సరాలు అయిన తర్వాత ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయ్యో ఎందుకయ్యా మనం చంద్రబాబుని ఎన్నుకున్నాం అనేటువంటి బాధ కలిగిన రోజున గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నాం. ప్రతి మాటని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నాను. నేను మీకు ఇంకో మనవి చేస్తున్నా, ఈ సత్యనపల్లిలో నేను అడుగు పెట్టి 2 సంవత్సరాలు అవుతున్నాయా? 10 అయ్యా బాబు, 13 సంవత్సరాలు అవుతుంది. 12-13 సంవత్సరాలు అవుతుంది. ఈ సత్యనపల్లికి నాకు తీరని అనుబంధం ఏర్పడింది. ఎవరైనా ఏమైనా అంటారేమో సత్యనపల్లి కూడా రాబో వెళ్ళిపోతాడని. వెళ్ళే ప్రశ్న లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ఎక్కడ ఓడిపోయానో అక్కడ గెలిచా, మళ్ళా అక్కడే ఓడిపోయా. భగవంతుడు ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు ఉంటే మళ్ళా ఇక్కడే గెలుస్తా, అందరికీ అండగా ఉంటా. కాకపోతే కష్టకాలం, బెదిరింపులు మొదలై ఉంటాయి. మండల ప్రెసిడెంట్లు మీరు రాజీనామా చేయకపోతే మీ మీద కేసులు పెడతామనే బెదిరింపులు ఉంటాయి. కొంతమంది లాలూచి పడిపోతున్నారు, నాకు తెలుసు. పండి నాకేం అభ్యంతరం లేదు. పోయే నేను ఎక్కడ బతినానని చెప్పు, నా దగ్గర ఏముంది, ఏమి లేదుగా. ఏదైనా అధికార మతదానం అన్నా ఉంటే ఏదైనా చేస్తానని చెప్పవచ్చు. కొంతమంది లోపాయకారిగా రాజీ పడిపోతున్నారు. ఎన్నికలకు ముందు కూడా కొంతమంది రాజీ పడిపోయి అటు ఇటు నాటకమాడారు. కానీ నేను మనవి చేస్తున్నా, నిజమైన వ్యక్తిత్వం బయటపడేది అధికారం లేనప్పుడే. నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఆ నిజమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లే రాజకీయాల్లో రాణిస్తారు. అటు ఇటు జంప్ చేసే వాళ్ళు రాజకీయాల్లో కనుమరుగైపోతారని కూడా మనవి చేస్తున్నా. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, కష్టాలు వస్తాయి, కష్టాలకు నిలబడండి, ఎదిరించండి. కష్టాలు ఎన్ని పెట్టినా కేసులు పెడతామంటారు, మీకున్న బిల్లులు చేయమంటారు. ఇదేం కొత్త కాదు. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, నేను 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగిన వాడి కల్లా బిల్లు ఇప్పించా. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం అయినా సరే.
అలాంటి పరిపాలన సాగితే లేదో చూద్దాం. అలాంటి పరిపాలన సాగితే అప్పుడు ఆలోచిద్దాం. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి. రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచా, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తా చివరి దాకా ఆయనతోనే ఉంటా, ఆయనతోనే నా రాజకీయ జీవితం. మీరందరికీ కూడా నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ కష్టకాలంలో ఎవరెవరు నిలబడతారో వాళ్ళందరూ మనసులో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉంటారు. నేను కూడా కష్టకాలంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నేనుంటాను, మీ అందరూ ఉంటారు. కష్టకాలం అని చెప్పేసి కించిత్ కూడా మీరు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకా రాబోయే కాలంలో చాలా మార్పులు వస్తాయి. ప్రజా వ్యతిరేకత వాళ్ళ మీద చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చే పరిస్థితులు లేరు. ఒక సక్రమమైన మార్గంలో వారు వెళ్ళడం లేదు. ఇంకా చిన్న చిన్న విషయాలు మాట్లాడాల్సి వస్తే ఇంకో 4 నెలలు అయిన తర్వాత మాట్లాడతాను. నేను అన్ని విషయాలు నాకు తెలుసు. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసు. ఇది సమయం కాదు.